12/3/16 యూరప్ లో కొనసాగుతున్న ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచాన్నే వణికించింది. ఈ యుద్ధం కారణంగా యూరోపియన్ దేశాలు ఇప్పటికీ కోలుకోలేకపోతున్నాయి. ఈ యుద్ధం మరో 4-5 రోజుల్లో ముగుస్తుందన్న చర్చ జరుగుతుంది. అయితే అదే సమయంలో యూరప్ లో మరోమారు యుద్ధ గంటికలు మోగుతున్నాయి. నార్డిక్ దేశం స్వీడన్ యుద్ధ భయంతో విలవిలలాడుతోంది. తమ దేశం యుద్ధం దిశగా వెళ్లడం లేదని స్వీడన్ ప్రధాని క్రిస్టన్సన్ చెబుతున్నారు. కానీ ఆ దేశం మాత్రం ప్రశాంతంగా లేదని చెబుతున్నారు. అసలు స్వీడన్లో ఏం జరుగుతోంది? ఎందుకు యుద్ధ భయాలు మొదలయ్యాయి? స్వీడన్ను కలవరపెడుతున్న దాడులు ఏవి? శాంతికాము దేశాన్ని వణికిస్తున్నది ఎవరు? వాచ్ ది స్టోరీ. స్వీడన్ గురించి మీకు తెలుసా? ఈ యూరోపియన్ దేశం స్కాండినేవియా ద్వీపకల్పంలో ఉంటుంది. విస్తీర్ణంలో చూసుకుంటే యూరోప్లోనే 5వ అతిపెద్ద దేశం స్వీడన్. స్వీడిష్ ప్రజలు శాంతియుతంగా మెరుగైన జీవన ప్రమాణాలతో జీవిస్తారు. 2 ప్రపంచ యుద్ధాల్లో యూరోప్లోని అన్ని దేశాలు పోరాడాయి. కానీ స్వీడన్ మాత్రం సైలెంట్ గా యుద్ధాలకు దూరంగా ఉండిపోయింది. ఈ దేశం పోరాడిన చివరి యుద్ధం ఏదో తెలుసా? పొరుగున ఉన్న నార్వేతో 1814లో యుద్ధానికి దిగింది. ఇది కూడా పెద్ద యుద్ధమేమీ కాదు. కానీ ఆ తరువాత స్వీడన్ యుద్ధాలకు స్వస్తి చెప్పింది. నిజానికి స్వీడన్ కు నార్వేతో జరిగిన యుద్ధమే చివరిది. ఇక 1914 మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది. అప్పట్లో ప్రపంచ దేశాలు 2 కూటములుగా చీలిపోయాయి. యుద్ధంతో యూరప్ అతలాకుతలమైంది. అలాంటి సమయంలో కూడా స్వీడన్ సైలెంట్ గానే ఉండిపోయింది. ఏ గ్రూపునకు మద్దతు ఇవ్వలేదు. 2వ ప్రపంచ యుద్ధంలోనూ స్టాక్ హోమ్ ఇదే వైఖరిని కనబర్చింది. దీంతో పీస్ఫుల్ కంట్రీగా స్వీడన్ పేరు తెచ్చుకుంది. యుద్ధాల భయంతో ఆ దేశానికి వచ్చిన ప్రజలను కూడా స్వీడిష్ ప్రజలు అక్కున చేర్చుకున్నారు. 200 ఏళ్లుగా తన పీస్ మార్కును స్వీడన్ నిలబెట్టుకుంది. అయితే 2022లో యూరప్ ఓ కుదుపునకు గురైంది. ఉక్రెయిన్పై రష్యా దాడికి దిగింది. అసలే స్వీడన్ వద్ద భారీ ఆయుధాలు ఏమీ లేవు. ఒకవేళ తమపై ఎవరైనా దాడికి దిగితే పరిస్థితేంటి అన్నది స్వీడన్ను కలవరపరిచింది. నార్త్ అట్లాంటిక్ ట్రీట్ ఆర్గనైజేషన్ నాటోలో చేరితేనే సురక్షితంగా ఉండగలమని స్వీడన్ భావించింది. దీంతో నాటోకు స్వీడన్, ఫిన్లాండ్ దేశాలు దరఖాస్తు చేసుకున్నాయి. అయితే ఫిన్లాండ్ 2023లో నాటో సభ్యదేశంగా చేరిపోయింది. తుర్కియే అభ్యంతరం చెప్పడంతో స్వీడన్ సభ్యత్వం ఆగిపోయింది. కానీ నాటో దేశాలు తుర్కియే అభ్యంతరాలను క్లియర్ చేశాయి. దీంతో 2024లో నాటో సభ్యత్వాన్ని స్వీడన్ అందుకుంది. నాటో కూటమి దేశంపై ఎవరైనా దాడి చేస్తే దాన్ని పూర్తిగా నాటో దేశాలపై దాడిగా భావిస్తారు. దాడికి గురైన దేశానికి అండగా పూర్తిగా నాటో దేశాలు యుద్ధానికి దిగుతాయి. దీంతో నాటోలో చేరిన తరువాత తమకు ఇక భయం లేదని స్వీడన్ ప్రజలు భావించారు. అయితే తాజాగా ఆ దేశ ప్రధానమంత్రి క్రిస్టన్సన్ ఆందోళన కలిగించే ప్రకటన చేశారు. స్వీడన్ కు యుద్ధ భయం లేదని క్రిస్టన్సన్ చెప్పారు. కానీ ఈ దేశం మాత్రం శాంతియుతంగా లేదని ప్రధాని చెప్పాడు. అసలు శాంతి అంటే స్వేచ్ఛ, దేశాల మధ్య సంఘర్షణలు లేకపోవడమేనని తెలిపాడు. అయితే తమ పొరుగు దేశాలు హైబ్రిడ్ దాడులకు గురవుతున్నాయని క్రిస్టన్సన్ ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ దాడులకు క్షిపణులను, సైన్యాన్ని ఉపయోగించడం లేదన్నాడు. కంప్యూటర్లు, డబ్బు, తప్పుడు సమాచారం వ్యాప్తి పరోక్ష దాడులతో భయాన్ని రేకెత్తిస్తున్నట్లు క్రిస్టన్సన్ చెప్పుకొచ్చాడు. స్వీడన్ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణం ఉంది. బాల్టిక్ సముద్రంలోని ఇంటర్నెట్ కేబుళ్లను ఎవరో కట్ చేశారు. ఇదే స్వీడన్ ను టెన్షన్ పెడుతోంది. తాజాగా స్వీడన్ 3 నౌకలను, ఒక ఎయిర్ క్రాఫ్ట్ ను నాటో బాల్టిక్ పెట్రోల్ మిషన్ కు పంపింది. ఈ 3 నౌకలు ఎయిర్ క్రాఫ్ట్ కీలకమైన మౌలిక సదుపాయాల పర్యవేక్షణతో పాటు రష్యా సీక్రెట్ దళాలతో పోరాడనున్నాయి. అయితే బాల్టిక్ సముద్రంలో ఇంటర్నెట్ కేబుళ్లపై దాడి చేయడం ఇదేమీ తొలిసారి కాదు. గతేడాది జనవరిలో కూడా ఇలాంటి దాడులు జరిగాయి. అప్పట్లో 2 టాప్ రక్షణ అధికారులు వార్నింగ్స్ ఇచ్చారు. స్వీడన్ యుద్ధానికి సన్నద్ధంగా ఉండాలని ఆ దేశ టాప్ రక్షణ అధికారి కార్ల్ ఆస్కర్ బోలెన్స్ స్పష్టం చేశాడు. ఆ తరువాత కొన్ని రోజులకే స్వీడన్ కమాండర్ ఇన్ చీఫ్ నుంచి కూడా అలాంటి హెచ్చరికే వచ్చింది. మానసికంగా యుద్ధాన్ని సన్నద్ధంగా ఉండాలన్నాడు. ఈ వార్నింగ్లతో ఆ దేశ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. చిన్నారుల భద్రత విషయమై స్వీడిష్ ప్రజలు టెన్షన్ పడుతున్నారు. యుద్ధం విషయమై స్వీడన్లో తీవ్రంగా చర్చ జరుగుతోంది. పలు హెల్ప్ లైన్లకు చిన్నారులు కాల్ చేసి త్వరలో యుద్ధానికి స్వీడన్ వెళ్తుందా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక నవంబర్లో లక్షల మంది స్వీడన్ ప్రజలు ఇన్ కేస్ ఆఫ్ క్రైసిస్ ఆర్ వార్ అనే బుక్లెట్ ను తెగ కొనేశారు. అందులో సంక్షోభం లేదా యుద్ధం వస్తే ఎలా సన్నద్ధంగా ఉండాలో సలహాలు, సూచనలు ఉన్నాయి. ఇలాంటి ఎమర్జెన్సీ బుక్లెట్ కొనుగోలు చేయడం కొత్తేమీ కాదు. నిజానికి 2వ ప్రపంచ యుద్ధ సమయంలో కూడా ఇఫ్ వార్ కమ్స్ అనే బుక్ ను స్వీడన్ ప్రజలు భారీగా కొనుగోలు చేశారట. దీన్నే కోల్డ్ వార్ సమయంలో అప్డేట్ చేశారు. తాజాగా యుద్ధ సన్నద్ధతపై స్వీడన్ కొత్త వెర్షన్ బుక్లెట్ ను విడుదల చేసింది. అంతేకాదు స్వీడన్ పౌరులకు నిర్బంధ విధులను పునఃప్రారంభిస్తోంది. ఇది ఒక రకమైన జాతీయ సేవ. ప్రచన్న యుద్ధం తరువాత నిర్బంధ విధులకు స్వీడన్ గుడ్ బై చెప్పింది. కానీ ప్రస్తుతం నిర్బంధ విధులు మళ్లీ తిరిగొచ్చాయి. ఈ విధుల్లో భాగంగా అత్యవసర సేవలపై పౌరులకు ఆర్మీ శిక్షణ ఇస్తుంది. విద్యుత్ సరఫరా, సంక్షోభ సమయంలో వ్యవహరించాల్సిన తీరును స్వీడన్ ప్రజలకు వివరిస్తోంది.
దీనికి తోడు మిలిటరీ పాలసీలను కూడా స్వీడన్ మార్చేసింది. అదనంగా సైన్యంలో చేరాలన్న పిలుపులు కూడా పెరిగాయి. అలా అని నిర్బంధ సైనిక చేరికలకు చేపట్టడం లేదు. కానీ జనాభాలో ఏటా 1,00,000 మందిని సైన్యంలోకి స్వీడన్ నియమించుకుంటోంది. దీంతో స్వీడన్ నిజంగానే యుద్ధానికి వెళ్తోందా అన్న సందేశాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తరువాత యూరప్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. కానీ ప్రభుత్వం, ఆర్మీ భయపెట్టేందుకు ఇలాంటి చర్యలు చేపడుతున్నట్టు చాలా మంది మండిపడుతున్నారు. కావాలనే ప్రభుత్వం సైనిక నియామకాలు చేపడుతోందని కొందరు విమర్శిస్తే, మరికొందరు ఆర్మీ వార్షిక బడ్జెట్ను పెంచుకోవడానికి ఎత్తుగడలు వేసిందని నమ్ముతున్నారు. మొత్తంగా స్వీడన్ యుద్ధ భయాలు మాత్రం వెంటాడుతున్నాయి. ఇప్పుడు ఆ దేశంలో అస్థిరత్వం నెలకొన్నది. శాంతియుత దేశంలో యుద్ధ భయాలు పెరుగుతున్నాయి. 2023లో స్వీడన్ భద్రతా బలగాలు కొందరిని అరెస్టు చేశాయి. నిందితులంతా రష్యా కోసం గూఢచర్యం చేస్తున్నారంటూ భద్రతా బలగాలు పేర్కొన్నాయి. బాల్టిక్ సముద్రంపై హైబ్రిడ్ దాడులతో పాటు స్వీడన్లో సైబర్ దాడులు కూడా జరిగాయి. ఆ దేశంలో జీపీఎస్ను జామింగ్ చేస్తున్న సంఘటనలు కూడా నమోదవుతున్నాయి. పైగా బాల్టిక్ సముద్రంలోని కలినిన్ గ్రాడ్లో రష్యా సైన్యం తరచూ మిలిటరీ డ్రిల్స్ చేపడుతున్నాయి. నిజానికి నెపోలియన్ హయాంలో రష్యాతో యుద్ధం చేసిన స్వీడన్ మళ్లీ ఆ దేశంతో యుద్ధం చేసిందే లేదు. అలాంటిది ఇప్పుడు స్వీడన్ మిలిటరీ కూడా సన్నద్ధమవుతుండడం స్వీడిష్ పౌరుల్లో ఆందోళనను పెంచుతోంది. తాజాగా ప్రధాని క్రిస్టోఫర్ మిశ్రమ వ్యాఖ్యలు కూడా స్వీడిష్ ప్రజలను పునరాలోచనలో పడేశాయి. వాస్తవానికి యుద్ధం ఎప్పుడూ ఓ ఆప్షన్గా ఉంటుంది. ముఖ్యంగా ఐరోపాలో అస్థిరత ఎక్కువగా నెలకొన్న ప్రాంతంలో యుద్ధం వస్తుందనడాన్ని కొట్టేయలేము. అందుకే స్వీడిష్ ప్రజలు కొందరు బంకర్లను సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. మరికొందరు మాత్రం యుద్ధం వస్తే ఎదుర్కొనేందుకు ఆహారాన్ని కూడా నిల్వ చేసుకుంటున్నారు. మరికొందరు బంకర్లు ఎక్కడ ఉన్నాయంటూ వెతుకుతున్నారు. మొత్తంగా స్వీడన్ ప్రజల్లో యుద్ధ భయం మొదలైంది. అయితే స్వీడన్పై తాము యుద్ధం చేసే ఉద్దేశం తమకు లేదని గతంలో రష్యా కొట్టిపడేసింది. స్వీడన్ యుద్ధం గురించి కలలు కనడానికి ఇష్టపడుతోందంటూ మాస్కో సెటైర్ వేసింది. స్వీడన్పై దాడి చేయాలంటే రష్యా కలినిన్ గ్రాడ్ నుంచే దాడి చేయాలి. ఇది బాల్టిక్ సముద్ర తీరంలో రష్యాకు ఉన్న ఒకే ఒక సైనిక స్థావరం. నేరుగా రష్యా భూభాగం నుంచి మాస్కో దాడి చేసే అవకాశాలు లేవు. ఒకవేళ అలా దాడి చేయాలంటే ముందు ఫిన్లాండ్ ఉంటుంది. రష్యా సరిహద్దుకు ఫిన్లాండ్ ఆనుకుని ఉంటుంది. కేవలం హైబ్రిడ్ దాడులతోనే స్వీడన్ భయపడుతోంది. అంతే తప్ప నేరుగా ఆ దేశంపై రష్యా యుద్ధానికి దిగే పరిస్థితులైతే లేవు.